షుగర్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది తెలిసి ఉండాలి. ఏంటంటే ఈ పేషెంట్ కి హెచ్బిఏవన్సీ చూడండి ఎక్కువగా ఉంది. డయాబెటిక్ రేంజ్ లో ఉంది. 6.5 కంటే ఎక్కువగా ఉంది కదా, 7.7 ఉంది. అంటే మీరందరూ ఏమనుకుంటారు, ఈ పేషెంట్ కి షుగర్ ఉంది అని అనుకుంటారు కదా. ఈ పేషెంట్ కి షుగర్ లేదు. ఎందుకంటే హెచ్బిఏవన్సీ ఒకటే ఎక్కువగా ఉన్నంత మాత్రాన షుగర్ ఉండాలని ఏం లేదు. ఈ పేషెంట్ కి ఫాస్టింగ్ పోస్ట్లను చేపించాం. కంప్లీట్ గా నార్మల్ ఉంది. ఎన్నిసార్లు రిపీట్ చేసినా నార్మల్ గా ఉంది. యూరిన్ లో షుగర్ కూడా లేదు. ఏమైనా లక్షణాలు ఉన్నాయంటే లక్షణాలు కూడా ఏం లేవు. మరి ఈ హెచ్బిఏవన్సీ ఎందుకు ఎక్కువగా ఉంది అంటే పేషెంట్ కి రక్తం చెక్ చేపించామన్నమాట. రక్తం అనేది చాలా తక్కువగా ఉంది, మీరే చూడండి. అండ్ అదే కాకుండా ఐరన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఐరన్ తక్కువగా ఉండడం వల్ల రక్తం కూడా పేషెంట్ కి తక్కువగా ఉంది. ఇలాంటప్పుడు ఏమవుతుంది, ఈ బ్లడ్ లో ఆర్బిసిస్ అనేది ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఈ హెచ్బిఏవన్సీ కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. అంటే ఈ సిచ్యువేషన్ లో షుగర్ ఉన్నట్టు కాదు, హెచ్బిఏవన్సీ పెరిగి ఉంటుంది. కానీ అది ఎందుకు పెరిగి ఉంటుందంటే ఐరన్ తక్కువగా ఉండడం వల్ల, అంటే ఐరన్ డెఫిషియన్సీ అనిమియా వల్ల ఈ హెచ్బిఏవన్సీ అనేది పెరిగి ఉంటుంది. మరి దీనికి ట్రీట్మెంట్ అవసరమా అంటే అవసరం లేదు. ఈ పేషెంట్ కి ఐరన్ ఇంజెక్షన్స్ కానీ ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఈ రక్తం అనేది నార్మల్ వచ్చేస్తుంది అండ్ హెచ్బిఏవన్సీ కూడా నార్మల్ వచ్చేస్తుంది. అందుకోసమే మీ డాక్టర్ ఏం చేస్తారు, మీ హెచ్బిఏవన్సీ ఒక్కదాన్నే చూసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయరు. మీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఇవి కూడా చూస్తారు, యూరిన్ కూడా చూస్తారు. అండ్ అదే కాకుండా ఇవన్నీ నార్మల్ ఉన్నాయంటే ఈ బాడీలో ఐరన్ లెవెల్స్ రక్తం ఎలా ఉంది ఇది కూడా చూస్తారన్నమాట. మరి ఇవన్నీ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఫ్రక్టోసమైన్ టెస్ట్ అని కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసి మీ డాక్టర్ అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. హెచ్బిఏవన్సీ ఒకటి ఎక్కువ ఉందంటే షుగర్ ఉందని కన్ఫర్మేషన్ కాదు. అర్థమైంది కదా. మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.